Hi everyone, very good evening. Welcome to the session. So, మనం కొన్ని ఇన్స్టాలేషన్స్ అవన్నీ చూసాం కదా. సో ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం, దట్ ఈస్ ఎడిటర్. సో ఎగ్జాంపుల్ స్టార్ట్ విత్ సమ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో మనం ఏంటంటే టచ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం, రైట్? టచ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. లెట్స్ ఏ ఏబిసి అనే ఫైల్ క్రియేట్ చేసి దీంట్లో ఏమైనా కంటెంట్ రాయాలి అంటే మనం ఎడిట్ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం. ఎడిట్ ఏబిసి అని రాసి దాంట్లో సమ్ డాటా, లెట్స్ ఏ దిస్ ఈజ్ మై నేమ్, దిస్ ఈజ్ మై నేమ్ అండ్ ఐ ఆమ్ విష్ణువర్ధన్. లెట్స్ ఏ ఇలా కంటెంట్ రాసేసి మనం సేవ్ చేస్తున్నాం అండ్ ఎంటర్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం, రైట్? ఆ తర్వాత మనం క్యాట్ చేస్తే మనకు ఆ డాటా కనబడుతుంది, రైట్? క్యాట్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ డాటా అనేది మనకి ఇంత మటుకు మనకి కనిపిస్తుంది. ఓకే, ఈ డాటా మనకి కనిపిస్తుంది. సో ఇదాన్నే మనం ఏం చెప్పాను, ఇంకొక విధంగా ఏం చెప్పాను, ఈకో చేయొచ్చు అని చెప్పాను. ఈకో దిస్ ఈజ్ మై నేమ్ అండ్ డబల్ గ్రేటర్ దాన్ అండ్ ఏబిసి అనే ఫైల్ నేమ్ లో పంపిస్తే అప్పుడు క్యాట్ చేసినా కానీ సేమ్ ఆన్సర్ వస్తుందని చెప్పిన, అవునా కదా? మనం ఇవి కండిషన్స్ చూద్దాం, అన్ని చూద్దాం. ఓకే, సిమిలర్లీ ఇంకో దీన్ని కూడా పంపించాలి. అప్పుడు నేను లెట్స్ ఏ ఈకో ఐ ఆమ్ విష్ణువర్ధన్ సేమ్ డబుల్ గ్రేటర్ దాన్ ఏబిసి అని చేస్తే అప్పుడు క్యాట్ ఏబిసి అని కొడితే ఏమొస్తుంది టోటల్ గా నాకు ఇది ప్లస్ ఇది మనకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ మై నేమ్ ఐ ఆమ్ విష్ణువర్ధన్ అని వస్తుంది. నౌ లెట్స్ కన్సిడర్ మన దగ్గర ఈ పర్టికులర్ టూల్ అనేది లేదు, ఎడిట్ అనే టూల్ లేదు. ఎడిట్ ఉంది అనుకోండి, ఓపెన్ చేసి సపోజ్ మనం ఇక్కడ మధ్యలో సంథింగ్ రాయాలి అంటే మనం ఓపెన్ చేసి ఒక ఎంటర్ కొట్టేసి మనం రాయాలనుకున్న రాసుకుంటాం. లెట్స్ ఏ దెన్ మధ్యలో ఇక్కడ ఏం రాయాలనుకుంటున్నా అంటే ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా అని రాయాలనుకున్నా, ఇలా ఇది ఇక్కడ దిస్ ఈజ్ మై నేమ్ ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా ఐ ఆమ్ విష్ణువర్ధన్, ఇది యాక్చువల్లీ రాయాలనుకుంటుంది నేను, కానీ అది ఎక్కడుంది? మధ్యలో ఉంది. సో దీంట్లో నేను ఈకోన్ రాసినప్పుడు ఫస్ట్ లైన్ ఏముంది? దిస్ ఈజ్ మై నేమ్ అని ఉంది. సెకండ్ లైన్ ఏముంది? ఐ ఆమ్ విష్ణువర్ధన్. ఇప్పుడు సపోజ్ నేను ఈకో ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా అంటే ఎక్కడ వస్తుంది? ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా అని ఇక్కడ యాడ్ చేస్తే ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. అంటే దిస్ ఈజ్ మై నేమ్ ఐ ఆమ్ విష్ణువర్ధన్ దెన్ ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా. కానీ నాకు ఎక్కడ కావాలి? ఇవి రెండింటి మధ్యలో కావాలి. నా దగ్గర ఎడిట్ అనే టూల్ పనిచేయట్లేదు, నాకు దగ్గర టూల్ లేదు. ఆ టైంలో మనం ఏం చేయొచ్చు? సో దానికోసమే మన దగ్గర ఒక కమాండ్ లైన్ టూల్ ఉన్నది. దాన్నే మనం ఏమంటామంటే విఐఎం. ఓకే, విమ్ లిక్విడ్ చాలా మందికి తెలుసు, గుర్తుంచుకోవడానికి ఈజీగా గుర్తుంచుకోవడానికి విమ్ ఆర్ విఐ కొంచెం తక్కువ. అంటే ఇది ఓల్డర్ వర్షన్, ఇది న్యూ వర్షన్. విఐ అనేది ఓల్డర్ వర్షన్, విఐఎం అనేది న్యూ వర్షన్. సో ఇది మనం నేర్చుకోవాల్సిన అంత అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ అబ్జల్యూట్ అయిపోయింది. ఇప్పుడు నా కొత్త ఎందులో కూడా విఐ రావట్లేదు, కానీ విఐఎం అనేది మటుకు వస్తుంది. రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, ఎందులో డిఫరెన్స్ ఉంటుంది, కానీ కొన్ని ఫీచర్స్ విఐఎంలో ఎక్కువ ఉంటాయి, విఐలో తక్కువ ఉంటాయి. సో మనం ఇది నేర్చుకున్నాం అనుకోండి, ఇది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో మనం ఎడిట్ అని కొడితే ఏమవుతుంది? లెట్స్ ఏ నేను రియల్ టైమ్ సినారియోలోకి వెళ్తున్నాను. సో ఇది నా లైనెక్స్ మిషన్. సో ఇక్కడ నేను లాగిన్ చేస్తున్నా 1 2 3. ఓకే, సో నేను టెర్మినల్ ఓపెన్ చేస్తా. ఎలా టెర్మినల్ ఓపెన్ చేస్తా? యాక్టివిటీస్లోకి వెళ్ళి ఇక్కడ టెర్మినల్ ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేస్తా. లేదు అంటే ఇక్కడ సెర్చ్ చేస్తా టెర్మినల్ అని. ఓకే, ఐ క్లిక్, రైట్? సో నేను మీకు ఏం చెప్పాను, మీరు ఇప్పుడు ఏ యూజర్లో ఉన్నారు? విష్ణు అనే యూజర్లో ఉన్నారు. సో నేను విష్ణు యొక్క డెస్క్టాప్ పైన ఒక ఫైల్ క్రియేట్, ఇది నా డెస్క్టాప్ కదా, బయట కనిపిస్తున్నది. ఎప్పుడైనా కానీ కనిపించేదాన్ని మనం డెస్క్టాప్ అంటాం. ఇప్పుడు నేను ఎక్కడున్నా? టిల్డాలో ఉన్నా, అంటే హోమ్ ఫోల్డర్లో ఉన్నా. ఇప్పుడు పీడబ్ల్యూడి అని చెక్ చేస్తే ఏమొస్తుంది? నేను హోమ్ ఫోల్డర్లో ఉన్నా. ఇక్కడ ఎల్ఎస్ఎన్ చేస్తే నాకు ఇక్కడ డెస్క్టాప్ అనే
ఫోల్డర్ కనబడుతుంది. నేను దీని లోపలికి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్తా? సిడి డెస్క్టాప్. ఓకే, సిడి డెస్క్టాప్. నేను ఇప్పుడు ఎక్కడున్నా ఎల్ఎస్ అని కొడితే బ్లాంక్, ఏం లేదు. అంటే నేను డెస్క్టాప్లో ఏమన్నా ఉందా చూడండి, డెస్క్టాప్లో ఏమన్నా ఉందా? బ్లాంక్ ఉంది, ఏం లేదు. సో నేను డెస్క్టాప్ పైన ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తా, టచ్ లెట్స్ ఏ రెడ్ హ్యాట్ అని క్రియేట్ చేస్తా. ఓకే, నేను ఇది ఎంటర్ కొట్టగానే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది డెస్క్టాప్లో. ఎల్ఎస్ అని చేయండి, రెడ్ హ్యాట్ అని ఫైల్ క్రియేట్ అయిందా? ఓకే రైట్, ఇక్కడ చూపించట్లేదు బట్ కనిపిస్తుంది. కానీ మనకి ఇక్కడ బేసిక్లో లెట్స్ ఏ డెస్క్టాప్, రెడ్ హ్యాట్ అనే ఫైల్ కనబడుతుంది డెస్క్టాప్లో. ఓకే, సో నేను ఏం చేయాలనుకుంటున్నాను? ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఎడిట్ ఉందా? జిఈఎన్ కొట్టి ట్యాప్ కొట్టినాం అనుకోండి, మనకు ఆప్షన్స్ వస్తాయి, మనకు ఉందా లేదా తెలుస్తుంది. ఎడిట్ అనేది ఉంది. సో నేను ఏం చేయాలనుకుంటున్నా, ఫస్ట్ క్లియర్ చేస్తా, అంతా నాకు అవసరం లేదంతా. సో నేను ఇప్పుడు ఏం చేస్తా, ఎడిట్ అని టైప్ చేసి రెడ్ హ్యాట్ అని కొడతాను. ఇప్పుడు అగైన్ ఒక ఫ్రంట్ ఎండ్ కనిపించింది. దీంట్లో నేను లెట్స్ సే దిస్ ఈజ్ మై నేమ్. ఓకే, ఐ ఆమ్ విష్ణువర్ధన్. ఓకే, సేవ్ చేసిన, సేవ్ అయిపోయింది, క్లోజ్ చేసిన. ఓకే, ఇప్పుడు క్యాట్ అని కొడితే ఏమొస్తుంది? క్యాట్ రెడ్ హ్యాట్ అని కొడితే నాకు దిస్ ఈజ్ మై నేమ్, ఐ ఆమ్ విష్ణువర్ధన్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే, ఇంతవరకు ఓకే, అందరికీ తెలిసి ఇది అందరికి అర్థమవుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి లెట్స్ సే దీంట్లోనే నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తా, టచ్ లెట్స్ సే దిస్ టైమ్ బ్లూ హ్యాట్. ఓకే, టచ్ బ్లూ హ్యాట్ అని క్రియేట్ చేసిన. సో నా దగ్గర ఎడిట్ అనే టూల్ లేదు. లెట్స్ సే నా దగ్గర ఎడిట్ అనే టూల్ లేదు, కానీ నేను ఇదే డేటా ఇందులో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. దిస్ ఈజ్ మై నేమ్ ఇన్ బ్లూ హ్యాట్. సో ఎలా చేస్తా నేను? ఈకో దిస్ ఈజ్ మై నేమ్. సో నేనేం చేశాను? బ్లూ హ్యాట్. ఓకే, పంపించేసాను. ఫస్ట్ క్యాట్ చేస్తున్న బ్లూ హ్యాట్ అని. సో దిస్ ఈజ్ మై నేమ్, ఫస్ట్ లైన్ వచ్చేసింది. సిమిలర్లీ సెకండ్ లైన్ మళ్ళీ ఈకో, ఈసారి ఏం చేస్తున్నా, ఐ ఆమ్ విష్ణువర్ధన్. సేమ్ టైప్ చేసి క్యాప్స్ పెట్టేసి బ్లూ హ్యాట్లో పెట్టేస్తున్నా, మళ్ళీ ఎంటర్ కొట్టేశాను. మళ్ళీ క్యాట్ చేస్తే బ్లూ హ్యాట్ అని కొట్టగానే నాకు వచ్చేసింది, కండిషన్ అయిపోయింది. కానీ ఈ రెండింటికి మధ్యలో నేను ఐఆమ్ ఫ్రమ్ ఇండియా అని యాడ్ చేయాలనుకుంటున్నాను. నాకేం ప్రాబ్లం లేదు. ఎడిట్ రెడ్ హ్యాట్ అని కొట్టేసి సింపుల్గా ఎంటర్ ఒకటి కొట్టేసి ఐఆమ్ ఫ్రమ్ ఇండియా అని కొట్టేసి సేవ్ చేసేస్తా. ఎడిట్ ఉంటే నాకు ప్రాబ్లం లేదు. లెట్స్ సే ఎడిట్ లేదు. సో అప్పుడు నేను ఏం చేయాలి? నేను ఎలా చేయాలి? ఇప్పుడు నేను ఈకో లెట్స్ సే ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా, లెట్స్ సే బ్లూ హ్యాట్ అని కొడితే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు నేను క్యాట్ అని కొడితే క్యాట్ బ్లూ హ్యాట్, క్యాట్ రెడ్ హ్యాట్, ఇవి రెండు సేమా? ఈ రెండు సేమ్ కాదు కదా. దిస్ ఈజ్ మై నేమ్, ఐ ఆమ్ విష్ణువర్ధన్, ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా అని బ్లూ హ్యాట్ లో ఉంది, ఇది కరెక్ట్ ఉంది. సో నేను ఈకో చేసినప్పుడు నా దగ్గర ఒక ప్రాబ్లం వస్తుంది ఏంటంటే, నాకు ఎలా కావాలి అంటే నేను పేస్ట్ చేయాలి, మధ్యలో సెకండ్ లైన్ లో పేస్ట్ చేయాలంటే నాకు ఆప్షన్ రావట్లేదు. సో ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేయడానికి సపోజ్ మన దగ్గర ఎడిట్ అనేది లేనప్పుడు, అండ్ జనరల్లీ మన దగ్గర ఉండదు, మనకు కనబడుతున్న లైనెక్స్ యాక్చువల్లీ లైనెక్స్ కాదు, ఇది ఓన్లీ మనకు ఒక ఫ్రంట్ ఎండ్ మటుకే ఇస్తుంది. రియల్ టైమ్ సర్వర్స్ ఎలా ఉంటాయంటే ఇలా చూపించడానికి, ఇలా మౌస్ కూడా పనికిరాదు, అక్కడ డైరెక్ట్ ఏమొస్తుంది, ఇలా ఒక టెర్మినల్ మట్టుకే వస్తుంది, ఇది ఒకటే కనబడుతుంది, ఇదే కనబడుతుంది. సో మనం ఏం వర్క్ చేయాలన్నా ఇక్కడనే వర్క్ చేయాలి, ఏం తయారు చేయాలన్నా ఇక్కడనే తయారు చేయాలి, ఏం ఫైల్ క్రియేట్ చేయాలన్నా ఇక్కడనే క్రియేట్ చేయాలి, రైట్. సో ఈ కేసులో మన దగ్గర ఎడిట్ అనేది ఎలాగూ లేదు. సెకండ్, ఈకో చేయడం వల్ల మనకి ఏంటంటే పైన కింద లైన్స్ అవుతున్నాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నా, టచ్ ఈసారి గ్రీన్ హ్యాట్ అని క్రియేట్ చేస్తున్నా. ఓకే, గ్రీన్ హ్యాట్ అని క్రియేట్ చేస్తున్నా. ఇదేంటి, నేను యాక్చువల్లీ బై మిస్టేక్ లో డెస్క్టాప్ లో క్రియేట్ చేయాల్సింది నేను
డెస్క్టాప్ బయట హోమ్లో క్రియేట్ చేసిన, ఇది నేను మూవ్ చేయాలి ఎక్కడికి, డెస్క్టాప్లోకి మూవ్ చేయాలి. ఎలా చేస్తా, సింపుల్, మూవ్ గ్రీన్ హ్యాట్ టు ఎక్కడికి, డెస్క్టాప్ లోపలికి, డెస్క్టాప్ లోపలికి. ఓకే, అయిపోయింది, మూవ్ చేసేసిన. ఎంబీ అంటే మూవ్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ డెస్క్టాప్లోకి వెళ్తున్నా, సిడి డెస్క్టాప్. ఓకే, ఎల్ఎస్. ఇక్కడ నాకు 3 ఫైల్స్ ఉన్నాయి, బ్లూ హ్యాట్, గ్రీన్ హ్యాట్, రెడ్ హ్యాట్. సో బ్లూ హ్యాట్ ఏంటి, క్యాట్ బ్లూ హ్యాట్ ఏంటి, ఇది రాంగ్ యాక్చువల్లీ. నాకు క్యాట్ రెడ్ హ్యాట్ ఎలా ఉందో అలా కావాలి. సో నేను ఇప్పుడు గ్రీన్ హ్యాట్లో క్రియేట్ అయితే చేసిన కదా, క్యాట్ గ్రీన్ హ్యాట్ అని కొడితే ఏముంది, ఇందులో ఏం లేదు. సో ఇప్పుడు నేను ఏం రాయాలనుకుంటున్నా, నా దగ్గర జిఎడిట్ లేదు, కానీ ఇది రాయాలనుకుంటున్నా, ఇదే కంటెంట్ నేను రాయాలనుకుంటున్నా గ్రీన్ హ్యాట్లో. నా దగ్గర జిఎడిట్ లేదు. ఈకో నుంచి మళ్ళీ అన్ని లైన్స్ రాయడం ఈజీయే, ఈ 3 కాబట్టి రాసిస్తా. సపోజ్ 100 లైన్లు ఉన్నాయి, నేను ఈకో 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 అనుకుని రాయాలా, ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే విఐఎం అని వాడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నా, విఐఎం గ్రీన్ హ్యాట్ అని కొట్టిన. ఇది కొట్టగానే నాకు ఒకటి సపరేటింగ్ ఇదంతా పోయి ఒకటి వస్తుంది చూడండి, ఇలా వచ్చేసింది. అంటే ఇది ఏంటి యాక్చువల్లీ, ఇప్పుడు విఐఎం గ్రీన్ హ్యాట్ అనేది చేస్తుంది. ఇక్కడ మనం ఏదైనా డాటా ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇన్సర్ట్ బటన్ అన్నా లేదంటే ఐ బటన్ అన్నా ప్రెస్ చేయాలి. ఇక్కడ కింద చూస్తున్నారా, ఇక్కడ ఇన్సర్ట్ అనే మనకి కమాండ్ కనబడాలి, ఇన్సర్ట్ అనేది కనబడాలి. ఇన్సర్ట్ ఎప్పుడు కనబడుతుంది, అయితే నేను ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేయాలి, లేదంటే ఐ అనే లెటర్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఐ అనే లెటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి, ఇక్కడ కింద చూడండి, ఇన్సర్ట్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి, ఇన్సర్ట్ అని వచ్చిందా. ఇన్సర్ట్ అంటే ఇప్పుడు నేను ఏమైనా ఇన్సర్ట్ చేయొచ్చు దీంట్లో. సపోజ్ ఇప్పుడు నేను ఎస్కేప్ కొట్టినా అనుకోండి, ఇక్కడ ఎస్కేప్ బటన్ తెలుసు కదా, ఇక్కడ ఎస్కేప్ కొట్టగానే అది మళ్ళీ పోతుంది చూడండి, అది పోయింది, ఎస్కేప్ కొట్టగానే పోయింది. ఇప్పుడు నేను ఏం టైప్ చేసినా టైప్ అవ్వచ్చు, నేను టైప్ చేస్తున్నా అంటే, ఓ సారీ, నేను యాక్చువల్లీ ఇన్సర్ట్ బై మిస్టేక్లో ప్రెస్ అయింది. ఓకే, ఇప్పుడు చూడండి, అవతలేదు చూడండి, నేను ఎంటర్ కొడుతున్నా, నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ ఇన్సర్ట్ అనేది ఉండాలి, అయితేనే వస్తుంది. అప్పుడు ఎలా, నేను ఐ అనే బటన్ ప్రెస్ చేయగానే ఇన్సర్ట్ అనే ఆప్షన్ వచ్చింది. ఓకే, ఇన్సర్ట్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా, ఏమని రాస్తున్నా, దిస్ ఈజ్ మై నేమ్, ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా, దిస్ ఈజ్ మై నేమ్, ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా అండ్ మై నేమ్ ఈజ్ విష్ణువర్ధన్. ఓకే, ఇది ఓకేనా. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి కదా, దీన్ని ఎస్కేప్ చేయాలి. ఫస్ట్ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయగానే ఎస్కేప్ అయిపోతుంది, గుర్తుంచుకోండి. ఐ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇన్సర్ట్ అవుతుంది, ఎస్కేప్ బటన్ చేయగానే మళ్ళీ మీరు మళ్ళీ యాడ్ చేయరాదు. ఓకే, సారీ బై మిస్టేక్, మళ్ళీ okay, what was that, this is my name, I am from India and my name is Vishnuvardhan. ఓకే, ఎస్కేప్ కొట్టి ఇప్పుడు నేను ఏం ప్రెస్ చేసినా రాదు చూడండి, ఇదండి రావట్లేదు. ఓకే, నేను మళ్ళీ బై మిస్టేక్లో అయింది, ఇట్స్ ఓకే. ఓకే, సో ఎస్కేప్ కొట్టినా మళ్ళీ. సో కానీ ఇది సేవ్ చేయాలి కదా, సేవ్ చేయాలంటే ఏం చేయాలి, మనము దీన్ని ఫస్ట్ సేవ్ చేయాలంటే మనం కొలన్, ఇక్కడ ఎస్కేప్ కొట్టిన తర్వాత కొలన్ WQ అని ప్రెస్ చేయాలి, కింద కనబడుతుంది చూడండి డబ్ల్యూ, కొలన్ W అంటే సేవ్. సపోజ్ మనము సేవ్ చేయొద్దు అనుకోండి, డైరెక్ట్ ఇప్పుడు దీంట్లో ఏం రాయొద్దు, ఓన్లీ ఎగ్జిట్ అయిపోవాలి, అంటే దీన్ని రాసిందంతా వేస్ట్. సో మనం ఏం చేస్తాము, ఎస్కేప్ కొట్టి తర్వాత కొలన్ Q అని కొడతాం. Q అంటే క్విట్, సింపుల్. WQ అంటే సేవ్ అండ్ క్విట్. నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తాం, విమ్ అని కొట్టేసి మనం ఎంటర్ అవ్వగానే మనం ఎస్కేప్ ఫస్ట్ ఏం చేస్తాం, IR ఇన్సర్ట్ బటన్
టు గో ఇన్సైడ్ దీన్నే ఏమంటాం విఐఎం ఎడిటర్. యాక్చువల్లీ విఐఎం ఎడిటర్. ఎస్కేప్ అంటే ఏంటి? ఎస్కేప్ టు కమ్ అవుట్ ఫ్రమ్ విఐఎం ఎడిటర్. ఓకే, తర్వాత ఎస్కేప్ కొట్టిన తర్వాత కింద ఇన్సర్ట్ పోతాయి కదా, అప్పుడు సపోజ్ కొలన్ డబ్ల్యూ అంటే సేవ్, కొలన్ క్యూ అంటే డు నాట్ సేవ్ అండ్ క్విట్. మనం అన్ని చూద్దాం. ఓకే, దెన్ డబ్ల్యూక్యూ అంటే సేవ్ అండ్ క్విట్. ఓకే, మరి 3 సీన్లు చూడాలి మనం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా, సేమ్ ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలనుకుంటున్నా. ఓన్లీ డబ్ల్యూ అని ప్రెస్ చేసి ఎంటర్ కొట్టగానే చూడండి ఇక్కడ రాసింది ఏంటంటే 3 lines 550 bits రిటర్న్ చేసిన అని చెప్పేసి వచ్చింది. చూడండి ఇందులో గ్రీన్ హ్యాట్ లో 3 lines 550 bits రిటర్న్ అయింది, కానీ ఇది ఇక్కడనే ఉంది. డబ్ల్యూ కొట్టాను ఏంటి, ఓన్లీ సేవ్ అయింది. మనం సపోజ్ క్విట్ అవ్వాలి, అప్పుడు ఏం చేయాలి మనం, కొలన్ క్యూ కొట్టగానే క్విట్ అయిపోయినాం. అంటే మనం ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చినాం, మళ్ళీ ఎప్పటిలాగా మన దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు మనం గ్రీన్ హ్యాట్ లోపల చూడాలి. సపోజ్ క్యాట్ గ్రీన్ హ్యాట్. ఇప్పుడు క్యాట్ గ్రీన్ హ్యాట్ అని కొట్టగానే 3 lines కనబడుతున్నాయి. ప్రాపర్గా ఉందా? ఎందుకంటే మనం డబ్ల్యూ అని కొట్టి సేవ్ చేసినాం, తర్వాత క్యూ అని కొట్టి క్విట్ అయింది. మనం 2 ఒకసారి కొట్టచ్చు, డబ్ల్యూక్యూ అని, అప్పుడు ఒకసారి సేవ్ అయిపోయి క్విట్ అయిపోతాం. సపోజ్ లెట్స్ సే మళ్ళీ నేను విఐఎం ఓపెన్ చేస్తున్నా, గ్రీన్ హ్యాట్. సో లెట్స్ సే ఇక్కడ ఇండియా బదులు ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. మళ్ళీ ఇప్పుడు నేను యాడ్ చేయాలి, సంథింగ్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చెప్పండి, ఏం చేయాలి? ఫస్ట్ ఐ బటన్ ఆర్ ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేయాలి. సో నేను ఐ తెలుసు కదా, ఐ ప్రెస్ చేస్తున్నా. ఫస్ట్ ఐ ప్రెస్ చేయగానే ఇన్సర్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నా, ఎంటర్ కొట్టి ఇక్కడ మై డేట్ ఆఫ్ బర్త్ DOB ఈజ్ లెట్స్ సే 11 Feb 1988. సో దిస్ ఈజ్ మై డేట్ ఆఫ్ బర్త్ 11 Feb 1988. అది యాడ్ చేసి 89. సో ఇచ్చేసిన తర్వాత నేను సేవ్ చేయాలనుకుంటున్నా. ఎస్కేప్ కొట్టి డబ్ల్యూక్యూ ప్రెస్ చేస్తున్నా ఈసారి, అంటే ఒకటేసారి సేవ్ చేసి క్విట్ అయిపోతున్నా. ఇప్పుడు మళ్ళీ క్యాట్ చేస్తే చూడండి, క్యాట్ గ్రీన్ హ్యాట్ అని కొడితే చూడండి, దిస్ ఈజ్ మై నేమ్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, మై DOB ఈజ్ సో అండ్ సో, మై నేమ్ ఈజ్ విష్ణువర్ధన్. సో అంత డాటా ఉంది. ఓకే, ఈసారి నేను ఏం చేయాలనుకుంటున్నా, మళ్ళీ దీంట్లో కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలనుకుంటున్నా, మళ్ళీ విఐఎం యాడ్ చేసి గ్రీన్ హ్యాట్ ఎంటర్ అయినా. ఇప్పుడు ఏదైనా సపోజ్ నేను ఇందులో నుంచి కొంచెం డాటా తీయాలనుకుంటున్నా ఫస్ట్. సో దానికి ఫస్ట్ ఇన్సర్ట్ ప్రెస్ చేసి నేను యాక్చువల్లీ ఐఆమ్ ఫ్రమ్ ఇండియా అని తీయాలనుకుంటున్నా, కానీ బై మిస్టేక్ లో మై DB ఇది డిలీట్ అయిపోయింది. కానీ యాక్చువల్లీ నేను తీయాలనుకున్నది ఏంటంటే ఐఆమ్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు ఇది మన డాటా అయితే పోయింది కదా, ఇక్కడ మనం Ctrl Z Ctrl Y కొడితే మనకి వెనక్కి రాదు. కానీ ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయకుండా క్లోజ్ చేయాలనుకుంటున్నా, అంటే పాతది ఎలా ఉందో అలానే ఉంచాలనుకుంటున్నా. సో ఇప్పుడైతే నేను ఓన్లీ డాటా డిలీట్ చేసిన కానీ సేవ్ చేయలేదు కదా ఇది. సో సేవ్ చేయాలంటే ఎలా? సేవ్ చేయొద్దు నేను యాక్చువల్, ఎందుకంటే నా డాటా పోతుంది. సేవ్ చేస్తే పోతుంది, ఎందుకంటే నేను డిలీట్ చేసేసిన. సో ఈ సిచ్యువేషన్ నేను సేవ్ చేయకుండా మళ్ళీ ఓల్డ్ డాటా ఎలా ఉందో అలా తీయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఎస్కేప్ అని కొట్టి సేమ్ కొలన్, ఈసారి క్యూ కొడుతున్నా, అంటే పైన చేసిన ఎడిటింగ్ అంతా నేను సేవ్ చేయాలనుకోవట్లేదు, ఓన్లీ క్యూ కొట్టి ఎంటర్ కొట్టగానే ఓన్లీ క్విట్ అవుతుంది. అది ఏమంటుంది? నో రైట్ సిన్స్ లాట్ చేంజ్, ప్లీజ్ యాడ్ క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఓకే, నేను అదే చేస్తాను, ఎక్స్క్లమేషన్ కొలన్ క్యూ ఎక్స్క్లమేషన్. సో దట్ ఏంటంటే ఒక్కొక్కసారి అడుగుతుంది, ఎందుకంటే మీరు ఏం చేంజెస్ చేయలేరు, కానీ మీ డాటా డిలీట్ చేసుకున్నారు, క్విట్ అవ్వాలనుకుంటున్నారా అని. మ్యాండేటరీ క్విట్ అవ్వాలంటే కొలన్ ఇవ్వాలి.
సారీ ఎక్స్క్లమేషన్ ఇవ్వాలి. ఓకే, సో క్యూ ఎక్స్క్లమేషన్ ఇచ్చి ఎంటర్ కొట్టగానే ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు నేను క్యాట్ చేస్తే చూడండి, క్యాట్ గ్రీన్ హ్యాట్ అని చేస్తే ఎంటర్ కొట్టగానే నా అన్నీ ఉన్నాయి, నా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంది, ఎందుకంటే నేను సేవ్ చేయలేదు కదా, ఓన్లీ క్యూ కొట్టాను. సో విఐఎం అనేది మనకి ఏంటంటే దీన్నే మనం ఏమంటామంటే టెక్స్ట్ ఎడిటర్ అంటాము. ఏంటి విఐఎం అనేది? టెక్స్ట్ ఎడిటర్. మనకు చాలా ఇంపార్టెంట్, ఫర్దర్ సెషన్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఓకే, టెక్స్ట్ ఎడిటర్. సో నేను ఇప్పుడు మీకు టాస్క్ ఏమి ఇస్తా అంటే, మీకు 4-5 ఫైల్స్ క్రియేట్ చేసి దాంట్లో మీరు ఒక కంటెంట్ టైప్ చేసి దాంట్లో ఓన్లీ ఒక 4th లైన్ 5th లైన్ డిలీట్ చేయడము అలాంటివి చేసేసి తర్వాత సేవ్ చేసేసి, సేవ్ చేయకుండా క్యాపిటల్ చేంజ్ చేసి అలా మీకు ఒక 2-3 వర్క్స్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు విఐఎం ఎడిటర్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఎప్పుడైతే కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఈటీసీలో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ని ఎప్పుడైతే మనం టచ్ చేయాలి, దాంట్లో డాటా చేంజ్ చేయాలి అన్నప్పుడు ఈ పర్టికులర్ విఐఎం అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం ఎప్పుడైతే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలి, మనం ఏదైనా సర్వీసెస్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఈ టెక్స్ట్ ఫైల్ అనేది మనకి చాలా, ఈ టెక్స్ట్ ఎడిటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది లేకుండా మీరు వేరేది ఇన్స్టాల్ అంటే ఏదైనా చేంజెస్ చేయాలి కాన్ఫిగరేషన్ ఫైల్స్ లో అంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనకు గ్రాఫికల్ యూజర్ అనేది కనబడదు యాక్చువల్లీ. ఓకే, మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాం కానీ రియల్ టైమ్ సినారియోలో ఏంటంటే మీకు కనబడదు, ఇది ఓన్లీ ఇంతే కనబడుతుంది. ఇదొక గ్రాఫికల్ పాయింట్ మటుకు ఒకటే కనబడుతుంది, సారీ కమాండ్ లైన్ ఒకటే కనబడుతుంది ఇన్ రియల్ టైమ్ సినారియో. ఓకే, సో ఇదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇప్పుడు మనం ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. సపోజ్ నేను గ్రీన్ హ్యాట్ ని ఇప్పుడు నేను వైట్ హ్యాట్ అని పేరు మార్చాను, కాపీలో దీనిలో ఉన్న సేమ్ డాటాని వైట్ హ్యాట్ లోకి మార్చాలనుకుంటున్నా. సేమ్ ఇదే డాటాని నేను వైట్ హ్యాట్ లో కూడా పెట్టాలనుకుంటున్నా. సింపుల్, ఏం చేయాల్సిన అవసరం లేదు. సిపి గ్రీన్ హ్యాట్ స్పేస్ ఇచ్చి వైట్ హ్యాట్ అని చేయండి, అంతే. ఎంటర్ కొట్టేసాను, అయిపోయింది. అంటే ఇప్పుడు క్యాట్ వైట్ హ్యాట్ అని కొడితే అక్కడ కూడా ఉంటుంది సేమ్ డాటా. ఓకే, సో నేను ఏం చేసిన, సిపి గ్రీన్ హ్యాట్ వైట్ హ్యాట్ అని కొట్టిన. సపోజ్ నేను ఎల్లో హ్యాట్ గా మార్చాలనుకున్నా, గ్రీన్ హ్యాట్ అవసరం లేదు నాకు, ఇప్పుడు ఎల్లో హ్యాట్ గా మార్చాలనుకున్నా అంటే రీనేమ్ చేయాలి. రీనేమ్ చేయాలంటే ఎలా చేస్తాము, సేమ్, కానీ రీనేమ్ ఆప్షన్ ఉండదు. సో మనం దీన్ని ఏం చేస్తామంటే మూవ్ చేస్తాం అనమాట. మూవ్ గ్రీన్ హ్యాట్ టు ఎల్లో హ్యాట్, అంతే, మూవ్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ అని కొడితే మన దగ్గర 4 ఫైల్సే ఉన్నాయి, బ్లూ, రెడ్, వైట్, ఎల్లో. గ్రీన్ పోయింది. సో సపోజ్ ఎల్లో హ్యాట్ నుంచి మళ్ళీ గ్రీన్ హ్యాట్ కావాలంటే ఎంవి ఎల్లో హ్యాట్ టు గ్రీన్ హ్యాట్. ఇప్పుడు ఎల్ఎస్ చేస్తే ఎల్లో హ్యాట్ పోయింది, ఇప్పుడు గ్రీన్ హ్యాట్ ఉంది చూడండి. సో ఇక్కడ మనం క్యాట్ కొట్టేసి చెక్ చేసే డాటా గ్రీన్ హ్యాట్ డాటా ఇస్ దేర్, ఏం కాలేదు డాటాకి. సో మనం ఒక్కదాని నుంచి ఇంకో దానికి మూవ్ అవ్వాలంటే ఇలా చేయాలి. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేయొచ్చు, విఏ క్లియర్ చేస్తుంది డాటా అంతా, సారీ క్లియర్. ఓకే, సో మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే విఐఎం రెడ్ హ్యాట్ అని కొట్టేసి ఎంటర్ కొట్టేసి, సో దీంట్లో నేను సపోజ్ ఎండ్కి వచ్చి ఇక్కడ ఇన్సర్ట్ అని కొట్టిన తర్వాత ఇన్సర్ట్ అనే సింబల్ వస్తుంది ఇక్కడ కింద చూడండి, ఐ అని కొట్టిన తర్వాత ఇన్సర్ట్ వచ్చింది. సో దీంట్లో నేను సమ్ 5 లైన్స్ లెట్స్ సే ఇలా ఉంటాయి అన్నమాట. మనకి ఎలా ఉంటాయంటే లిజన్ 443 /etc config file okay, config file, let's say /etc/sysconfig, right? Let's say network.conf include all. సో ఇలా సంథింగ్ ఉంటుంది ఇలానే.
if x is x, then this is my new world. Okay, quit, exit. ఇలా సంథింగ్ ఉంటుంది డాటా. దీంట్లో మనం ఏం చేయాలి, సపోజ్ ఈ కాన్ఫిగ్ ఫైల్లో దీన్ని హ్యాష్ తీసేసి దీన్ని యాక్టివేట్ చేయాలి. సపోజ్ దీన్ని యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ హ్యాష్ అనేది మనం రిమూవ్ చేస్తే ఈ లైన్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇది యాక్టివేట్ చేసి ఇప్పుడు సేవ్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉంది, ఇక్కడ హ్యాష్ ప్రాంప్ట్ ఉండే, ఇది యాక్టివేట్. సపోజ్ లిజన్ 443 అనేది యాడ్ చేస్తే ఇక్కడ హ్యాష్ ప్రాంప్ట్ కనబడుతుంది కదా. ఇక్కడ సపోజ్ ఇక్కడ హ్యాష్ ప్రాంప్ట్ ని తీసేయాలి, అంత సేవ్ చేయాలి, అంతే సింపుల్. సో నేనేం చేస్తాను, ఇక్కడ కింద దాకా వచ్చేసి చూడండి, ఇక్కడ మనం మౌస్ పైన కింద మౌస్ అంటున్నా, అప్ యారో, డౌన్ యారో, రైట్ యారో, లెఫ్ట్ యారో పని చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత సింపుల్ గా నేను డిలీట్ చేసేసిన. ఇప్పుడు ఇక్కడ హ్యాష్ ప్రాంప్ట్ అనేది తీసేసిన అండ్ ఇప్పుడు సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఎస్కేప్ ప్రెస్ చేయాలి. తర్వాత :WQ కింద కనబడుతుంది చూడండి, ఇక్కడ :WQ అని ఎంటర్ చేసి ఎంటర్ కొట్టగానే ఏమైపోతుంది, W కొడతాను ఓన్లీ. W కొడితే ఫస్ట్ సేవ్ అయింది, ఇక్కడ మనకి రిటర్న్ అని వస్తుంది చూడండి, డాటా రిటర్న్ అని వస్తుంది చూడండి. యాజ్ సూన్ యాజ్ ఐ ప్రెస్ ఎంటర్, సి 10 lines 161 bytes రిటర్న్ అంటే ఇప్పుడు ఇందులో రైట్ చేసింది అనమాట. సో నేను ఎగ్జిట్ అవుతా. తర్వాత క్యూ అంటే ఎగ్జిట్. ఇప్పుడు నేను క్యాట్ అని కొడితే, క్యాట్ రెడ్ హ్యాట్ అని కొడితే ఏమొస్తుంది, అది నేను ఏదైతే టైప్ చేసిందో అదంతా వచ్చింది ఇక్కడ, అవునా కదా. సో మనం ఒక ఫైల్లో ఇప్పుడు నేను సపోజ్ ఈ ఇంక్లూడ్ ఆల్ ని పైన సపోజ్ ఇక్కడ ఫస్ట్ లైన్ లో పెట్టాలనుకుంటున్నా, నో ప్రాబ్లం. విమ్ రెడ్ హ్యాట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ తీసేసి సింపుల్ గా ఇట్లా తీసేసి పైనకు వచ్చి ఎంటర్ కొట్టి ఇక్కడ యాడ్ చేస్తా, ఇంక్లూడ్ ఆల్. చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది సింపుల్ గా. ఇప్పుడు నేను ఎట్లా సేవ్ చేయాలి, అగైన్ ప్రెస్ ఎస్కేప్, WQ అంటే సేవ్ అండ్ ఎగ్జిట్. ఇక్కడ క్యాట్ అని కొడితే చూడండి, క్యాట్ రెడ్ హ్యాట్. చూడండి ఇక్కడ లేదు, ఇక్కడ వచ్చింది చూడండి, ఇంక్లూడ్ ఆల్. సో ఇలా. కానీ ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ ఉంది. సో దాన్ని ఏమంటారంటే అవుట్ సైడ్ లో ఉండి కూడా మనం కొన్ని కట్ కాపీ పేస్ట్ చేయొచ్చు. ఓకే, సపోజ్ లెట్స్ సే విమ్ రెడ్ హ్యాట్. ఓకే, నాకు ఏమనుకుంటున్నా అంటే సపోజ్ ఇప్పుడు నేను ఇన్సర్ట్ లో లేను కదా, ఇన్సర్ట్ మోడ్. ఇప్పుడు ఇన్సర్ట్ లో ఉన్నా, తీసేసిన. ఇక్కడ నాకు ఈ లైన్ నుంచి సపోజ్ ఇది ఫస్ట్ లైన్ చూడండి, ఇది ఫస్ట్ లైన్. ఇక్కడ కింద తెలుసుంటది మనకి, ఇక్కడ ఏ ప్లేస్ లో ఉన్నామనే తెలుసుంటది. ఇప్పుడు మనం పైకి వెళ్ళాం అనుకోండి, ఈ మౌస్ ఎక్కడ బ్లింక్ అవుతుందో ఇక్కడ మనకు లైన్ నెంబర్ తెలుస్తుంది అనమాట. ఇక్కడ కనబడుతుందా, ఇక్కడ కింద రైట్ సైడ్ లో ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు కిందికి వస్తే 2 అని వస్తుంది, కిందికి వెళ్తే 3rd 4th 5th 6th 7th 8th 9 10 టోటల్ 10 లైన్స్ ఉన్నాయి. నేనేమనుకుంటున్నా, ఈ ఫస్ట్ లైన్ నుంచి ఈ 5th లైన్ వరకు, అంటే ఫస్ట్ లైన్ నుంచి 5th లైన్ వరకు నేను ఇవి తీసేసి, ఇక్కడ నుంచి తీసేసి 10th లైన్ తర్వాత ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నా. సో ఇవన్నీ నేను డిలీట్ చేసేసి మళ్ళీ నేను అక్కడ టైప్ చేయలేను కదా. సో దానికోసం నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కేప్ అని ప్రెస్ చేస్తా, ఇక్కడ DD5 అని ప్రెస్ చేస్తా. అంటే DD అంటే కట్, అంటే నేను ఏం చేస్తున్నా DD5 అంటే 1 2 3 4 5 అంటే 5 లైన్లు నేను కట్ చేస్తున్నా, రైట్. DD5. ఓకే, ఎస్కేప్, P. ఓకే, ఇది ఓకే వచ్చింది. లెట్స్ సే 5DD కొడుతున్నా, 5DD. చూడండి 5 ఎగిరిపోయినాయి, ఫస్ట్ 5DD ఎగిరిపోయినాయి. కిందికి వచ్చి ఇక్కడ P అని ప్రెస్ చేస్తున్నారు, పేస్ట్. చూడండి పేస్ట్ అయిపోయినాయి, అర్థమైందా. ఇక్కడ కింద వస్తున్నాయి చూడండి, 5 more lines యాడెడ్ అని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సపోజ్ ఇక్కడ ఇది అవసరం లేదు నాకు, నేను ఇది తీసేస్తున్నా. ఎట్లా DD వెళ్ళిపోయింది. మళ్ళీ కిందికి వచ్చి
డి ఎగిరిపోయింది, నాకు అవసరం లేదు. పేస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, చేయొద్దు అనుకుంటే వదిలేయచ్చు, మీ ఇష్టం అది. ఓకే, కానీ నేను ఫస్ట్ లాస్ట్ ఉన్న ఇప్పుడు ఇదాన్ని నేను ఇది తీసేసి లాస్ట్ పెట్టాలనుకుంటున్నాను ఇక్కడ. ఇది ఇన్సర్ట్ లో చేయట్లేను, ఇన్సర్ట్ అని ప్రెస్ చేస్తే డీడీలు పనిచేయవు. డీడీ అంటే టైప్ అవుతుంది చూడండి, డీడీ అంటే టైప్ అవుతుంది, ఇన్సర్ట్ లో కాదు ఇది. ఇది ఇన్సర్ట్ లేకుండా లెట్స్ ఏ పైకి వచ్చి డీడీ అని కొట్టగానే ఇక్కడ కట్ అయిపోతుంది చూడండి, డీడీ కట్ అయిపోయింది. కిందికి వచ్చి ఇక్కడ ప్రెస్ చేయాలనుకుంటున్నా, ఇక్కడ ప్రెస్ చేయాలనుకుంటున్నా, చూడండి పేస్ట్ అయిపోయింది. మళ్ళీ పీ చేస్తే మళ్ళీ అవుతుంది, ఎన్నిసార్లు పీ చేస్తే అన్నిసార్లు పీ అవుతుంది చూడండి. సపోజ్ ఇక్కడ నుంచి ఎన్ని ఉన్నాయి, 10 కదా, 11 12 13 కిందికి రావచ్చు. 10 నుంచి 14, ఇది 14th నెంబర్, అంటే 10 నుంచి 14th నెంబర్ డిలీట్ చేయాలనుకుంటున్నా. మళ్ళీ డీడీ కొడతా, ఎట్లా 14 డీడీ పోయినాయి చూడండి. 10 నుంచి 24 వరకు డిలీట్ చేసేసిన. మళ్ళీ పేస్ట్ చేయాలనుకుంటున్నా, ఈసారి పేస్ట్ అయింది. ఇప్పుడు పేస్ట్ చేస్తే 14 లైన్ మళ్ళీ పేస్ట్ అవుతుంది చూడండి, 14 చూడండి ఎన్ని అయినాయి. సో మనకి ఇదంతా ఇవన్నీ దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ట్రా ఫీచర్స్. సో మనం కట్ కాపీ పేస్ట్ చేయాలంటే ఎస్. నౌ లెట్స్ సే నేను దీంట్లో ఇప్పుడు కట్ చేసినాం కదా, సపోజ్ నేను కాపీ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఈ 3 లైన్లు ఇక్కడ నుంచి 1 2 3 ఈ 3 లైన్లు నేను కాపీ చేయాలనుకుంటున్నా. సో డి అంటే కట్ అని చెప్పినా కదా, వై అంటే కాపీ. ఓకే, 3 YY. ఓకే, 3 YY కాపీ అయినాయి. ఇక్కడ చూడండి 3 లైన్స్ యాంక్డ్ అని వచ్చిందా, యాంక్డ్ అంటే కాపీడ్. ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ పీ చేసిన అనుకోండి, చూడండి పీ అని కొట్టగానే అది కాపీ పేస్ట్ అవుతున్నాయి చూడండి, కనబడుతుందా, ఇక్కడ పేస్ట్ అవుతుంది. సో డిడి అని కొడితే ఏమవుతుంది, కట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను సపోజ్ 30 డిడి ఎగిరిపోయినాయి, మళ్ళీ 30 డిడి మళ్ళీ ఎగిరిపోయినాయి, 30 డిడి అన్ని ఎగిరిపోయినాయి. అక్కడ ఎన్నైతే ఉన్నాయో అన్ని తీసేసాను నేను, డిడి అంటే కట్ చేసేసాను. కానీ ఇక్కడ విష్ణు ఉంది కదా, ఇది నేను అంతా పేస్ట్ చేయాలనుకుంటున్నా. సో ఉన్నది అది ఓకే, దాని కింద రావాలనుకుంటే ఇంకోటి. ఇప్పుడు ఏంటంటే వైవై వైవై తర్వాత పీ చేశాను చూడండి, పేస్ట్ అవుతుంది. వైవై అంటే కాపీ, తర్వాత పేస్ట్ చేయొచ్చు. ఓకే, సో డిడి అంటే కట్, వైవై అంటే కాపీ. సో దీనివల్ల యూజ్ ఏంటి, మనం ఎస్కేప్ లో కూడా మనం ఓన్లీ కట్ కాపీ చేయొచ్చు. అంటే ఎన్ని కట్ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు, నీ ఇష్టం అది. కానీ లోపల ఏదైనా టైప్ చేయాలి, ఉన్నదాన్ని మనం చేంజెస్ చేయాలంటే ఇలా అన్నమాట. ఓకే, మనం ఏదైనా ఫైల్లో డిలీట్ కొట్టాలంటే డిలీట్ కొడితే డిలీట్ ఎగిరిపోతుంది చూడండి, ఇట్లా డిలీట్ అయిపోతుంది. మాడిఫై చేయాలంటే మటుకు ఇన్సర్ట్ ప్రెస్ చేయాల్సిందే, ఇన్సర్ట్ ప్రెస్ చేస్తేనే ఇన్సర్ట్ వస్తుంది, దీంట్లో మనం యాడ్ ఆన్ చేయొచ్చు. ఓకే చూడండి ఫైల్. ఓకే, ఎస్కేప్ కొట్టగానే మళ్ళీ మనకు డిడి వైవై అన్ని పనిచేస్తాయి. డిడి పేస్ట్ కింద, పైన ఉన్నది కిందికి చేసిన. ఓకే, సపోజ్ నాకు ఇక్కడ పేస్ట్ చేయాలి, పీ చేసి కింద అవుతుంది, కానీ నాకు పైన పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఎలా పైన పేస్ట్ చేయాలంటే ఎలా పేస్ట్ చేయాలి, దానికోసము ఫస్ట్ ఎంటర్ కొట్టినా రాదు చూడండి ఇక్కడ, ఎందుకంటే మనం ఇన్సర్ట్ లో లేం కదా, ఇన్సర్ట్ లో ఉంటేనే ఎంటర్ పని చేస్తుంది. దానికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇన్సర్ట్ ప్రెస్ చేసి ఎంటర్ కొట్టి ఎస్కేప్ కొట్టి ఇక్కడ పీ పేస్ట్ చేయాలి, అలా అన్నమాట. అర్థమైందా? సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం మళ్ళీ ప్రిపేర్ చేయాలి అనమాట దీన్ని. సో ఎలా, నేను ఇది సేవ్ చేస్తున్నా, ఎలా సేవ్ ఎలా చేయాలి ఎవరు చెప్తారు? ఫస్ట్ ఏం చేయాలి, ఎస్కేప్ చేయాలి. చెప్పండి ఏం చేయాలి, ఫస్ట్
ఎస్కేప్ చేసి తర్వాత ఏం చేయాలి సంధ్య? ఫస్ట్ ఎస్కేప్ చేసి తర్వాత ఏం చేయాలి? ఎస్కేప్. సాహితి ఎస్కేప్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం? ఎస్కేప్ చేసిన తర్వాత కోలన్ ప్రెస్ చేయాలి. డిడిఎస్ అనేది ఏంటి? డిడి అంటే ఏంటి? కట్ కాపీ పేస్ట్ చేయడం. నేను సేవ్ చేయడం అంటున్నా. సేవ్ 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 చేయాలంటే ఫస్ట్ ఎస్కేప్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఎస్కేప్ చేసిన తర్వాత కోలన్ డబ్ల్యూ టు సేవ్. వెరీ గుడ్. కోలన్ డబ్ల్యూ టు సేవ్. ఇప్పుడు సేవ్ అయింది. ఇక్కడ వచ్చిందా చూడండి, కోలన్ డబ్ల్యూ చేస్తే సేవ్ అవుతుంది. ఇక్కడ ఇన్ని 25 లైన్స్ యాడ్ చేసినా అని తెలుస్తుంది. సో క్విట్ చేయాలంటే ఏం చేయాలి? క్విట్ చేయాలంటే WQ is also very good. Save and very good. Colon WQ. Suppose నేను ఓన్లీ క్విట్ చేయాలి, అప్పుడు colon Q. ఎగ్జాక్ట్లీ కోలన్ క్యూ. ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే సేమ్ డాటా రీడ్ చేయాలంటే ఎలా చేయాలి? డాటాను రీడ్ చేయాలంటే టు వ్యూ క్యాట్ రెడ్ హ్యాట్. ఓకే, ఇప్పుడు క్యాట్ రెడ్ హ్యాట్ అని కొట్టగానే మనకు అంత డాటా అంతా ఇక్కడ వచ్చేస్తుంది. రైట్. సో మనం ఏమేం చేసామో మనం ఒకటే నేర్చుకున్నాం ఈరోజు, కానీ దాంట్లో చాలా ఉన్నాయి. ఏంటది? విఐఎం అనే ఒక టూల్. విఐఎం అనేది ఒక టూల్. అంటే మనం ఫస్ట్ యాక్చువల్లీ మనం ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తున్నాం కాబట్టి నేను ఒక్కొక్కటి చెప్తున్నాను. విఐఎం అనేది ఒక టూల్. ఏం చేస్తున్నా విఐఎంలో నేను లెట్స్ సే మనం ఇప్పుడు సపోజ్ టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సపోజ్ టచ్ లెట్స్ సే బ్లాక్ హ్యాట్. ఓకే, టచ్ బ్లాక్ హ్యాట్ అని కొడితే టచ్ అంటే క్రియేట్ అవుతుంది. సపోజ్ మనం అంటే బ్లాక్ హ్యాట్ క్రియేట్ చేయాలని మీరు అనుకుంటున్నారు అనుకోండి, డైరెక్ట్ విఐఎం బ్లాక్ హ్యాట్ అని కొట్టినా క్రియేట్ అయిపోతుంది. విఐఎం బ్లాక్ హ్యాట్ ఎంటర్ కొట్టగానే బ్లాంక్ ఒకటి క్రియేట్ అవుతుంది. చూడండి, న్యూ అని వచ్చింది కింద, బ్లాంక్ హ్యాట్ న్యూ, ఇంకా కొత్తదని. దీంట్లో మనం ఇప్పుడు ఏదైనా యాడ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సాహితి ఫస్ట్ ఏం చేయాలి? బద్రి ఫస్ట్ ప్రెస్ ఐ, రైట్? ప్రెస్ ఐ చేయగానే ఇన్సర్ట్ వస్తుంది. సో ఐ ఆమ్ ఏ న్యూ హ్యాకర్ who wants to learn security of hacking. ఓకే, సో ఇది నేను సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బద్రి ఫస్ట్ ఏం చేయాలి? బద్రి ఫస్ట్ ఏం చేయాలి? అదొకే, ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు డబ్ల్యూ కొట్టినావు, వెరీ గుడ్, సేవ్ కోలన్ డబ్ల్యూ. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్రెస్ ఎస్కేప్ బటన్. ఎస్కేప్ బటన్ అయితేనే ఇక్కడ నుంచి ఇన్సర్ట్ మోడ్ లో నుంచి వెళ్ళిపోతాం కదా. దెర్ ఆర్ 2 మోడ్స్, వన్ ఈజ్ ఇన్సర్ట్ మోడ్, వన్ ఈజ్ అవుట్ సైడ్ మోడ్. అవుట్ సైడ్ మోడ్ లో ఏంటి? మనం కట్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ ఎస్కేప్ చేయాలి. ఎస్కేప్ చేసి తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే కోలన్ డబ్ల్యూ. వెరీ నైస్, యువర్ ఆన్సర్ ఈజ్ రైట్. కోలన్ డబ్ల్యూ ఈజ్ పర్ఫెక్ట్. డబ్ల్యూ చేస్తే సేవ్ అవుతుంది. ఎంటర్ కొట్టగానే సేవ్ అయిపోయింది. చూడండి, 2 lines 51 bytes చేయాలి. సో నౌ లెట్స్ సే ఐ వాంట్ టు కట్ ఐ ఆమ్ ఏ న్యూ హ్యాకర్. అది కట్ చేసి కింద లైన్ లో పేస్ట్ చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ సో నేను ఎక్కడుతున్నానో అక్కడికి వచ్చి ఫస్ట్ సపోజ్ ఇది ఈ లైన్ ని చేయాలి, లేదంటే ఇక్కడ నుంచి 2 lines ని చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? 2 అయితే 2 అని ప్రెస్ చేసి డిడి అని కొట్టాలి, లేదంటే సింగిల్ అయితే ఓన్లీ డైరెక్ట్ డిడి ఆర్ 1 డిడి అని కూడా కొట్టచ్చు. ఇప్పుడు 1 లైన్ కాబట్టి 1 డిడి, ఫస్ట్ లైన్ పోయింది. ఇక్కడ నేను పేస్ట్ చేస్తే దీని కింద వస్తుంది. చూడండి, పేస్ట్ వచ్చింది. రైట్, మళ్ళీ పేస్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఎన్ని పేస్ట్ చేస్తే అన్ని వస్తాయి, ఎన్ని పీలు కొడితే అన్ని పేస్ట్లు అవుతాయి.
లెట్స్ సే నాకు ఇక్కడ నుంచి నెక్స్ట్ 4 లైన్స్ నాకు వద్దు యాక్చువల్లీ. సో నేను చేస్తా 4 DD ఎగిరిపోయినాయి 4 లైన్స్. సో లెట్స్ సే నౌ వాట్ ఐ వాంట్, హూ వాంట్స్ టు లర్న్ ని వీటి రెండింటి మధ్యలో పేస్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను నేను, ఫస్ట్ పైకి వెళ్ళి ఇక్కడ అది ఉంటుంది అక్కడనే, కానీ వీటి మధ్యలో కూడా ఒకటి కావాలి. సో నేనేం చేయాలి, ఫస్ట్ సంధ్య కాపీ చేయాలి. కాపీ చేయాలంటే ఏ బటన్ ప్రెస్ చేయాలి మనం? Y. యా, డబల్ వై. ఓకే, Okay. డబల్ వై. సో నా ఫస్ట్ లైన్ కాబట్టి నేను ఎక్కడున్నాను అంటే, నేను ఫస్ట్ ఏ రో కాపీ చేయాలనుకున్నా ఆ రోలోకి వచ్చాను ఫస్ట్. తర్వాత 1YY. సో దేని కింద ప్రెస్ చేయాలో దాని లైన్ లోకి రండి. ఇక్కడ ప్రెస్ చేయాలంటే ఇక్కడికి రండి, ఇక్కడ ప్రెస్ చేయాలంటే దాని కింద ప్రెస్ చేయాలి అంటే దీని మీద ఉండండి. ఓకే, సో నేను దీని కింద ప్రెస్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి P ప్రెస్ చేయండి, అంతే. P వచ్చేసిందా? సపోజ్ దీని కింద ప్రెస్ చేయాలనుకోండి, P ప్రెస్ చేయండి, అయిపోయింది. సో ఐఎమ్ ఏ న్యూ హ్యాకర్, ఐ వాంట్ టు లర్న్ న్యూ హ్యాకింగ్ ఆల్ వాట్ ఎవర్. ఓకే, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, ఈ ఐఆమ్ ఏ హ్యాకర్ ని 10 టైమ్స్ పేస్ట్ చేయాలనుకుంటున్నాను, 10 టైమ్స్. సో ఫస్ట్ ఏం చేయాలి, నేను 1DD కట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 10P 10 టైమ్స్ సెలెక్ట్ చేసి P అని కొడితే 10 టైమ్స్ పేస్ట్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి నేను 10 లైన్స్ కట్ చేయాలనుకుంటున్నాను, దీన్ని 100 టైమ్స్ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ 10 లైన్స్ DD 10 కట్ అయిపోయినాయి. ఇక్కడ నేను 100 టైమ్స్ పేస్ట్ చేయాలనుకుంటున్నాను, అంటే అది ఎంత పెద్ద లైన్ అవుతుంది చూడండి, 100P. చూడండి అది ఎంత పెద్ద అయిపోతుంది, చూడండి ఎంత పెద్ద లైన్. ఇక్కడ చూడండి 104 లైన్స్ వచ్చినాయి, చూసారా? సో నేను 100 టైమ్స్ పేస్ట్ చేస్తాను. సో మనం ఒకటే సింగిల్ స్మాల్ కమాండ్స్ యూజ్ చేసి మనం ఒకటేసారి ఇక్కడికి వచ్చేసి మీదకి వచ్చేసి ఎక్కడున్నారో అక్కడికి వచ్చేసి ఇక్కడ ఒకటేసారి 100 లైన్స్ ని కట్ చేయాలంటే ఎలా, ఇక్కడ వస్తే నిలబడి 100DD ఆల్ కట్, 100 కట్ అయిపోయినాయి. అంటే మనకి ఎంత ఈజీ ఉంది చూడండి. అంటే మనకు యాక్చువల్లీ తెలిస్తే చాలా ఈజీ. DD అంటే ఎన్ని లైన్లు డిలీట్ చేయాలి. సపోజ్ 4 లైన్స్ కట్ చేయాలి, ఇక్కడ నుంచి 4 సెలెక్ట్ చేసి DD అంతే, 4 కట్. పేస్ట్ చేయాలి, P పేస్ట్. దీనిపైన డిలీట్ చేయాలి, నో ప్రాబ్లం డిలీట్. ఇట్లా డిలీట్ అవ్వదు, అప్పుడు ఏం చేయాలి, ఇన్సర్ట్కి వెళ్ళి డిలీట్ చేయాలి, ఎస్కేప్ కొట్టాలి, అంతే. సో కాపీ కట్ అనేది మన దగ్గర లోపల ఎలా చేయాలి, ఇన్సర్ట్ లోకి వస్తే అన్ని పని చేస్తాయి. ఇంకా చూడండి, ఎంటర్, దిస్ ఈజ్ మై నేమ్. సో మీరు ఏమైనా రాయండి, హాయ్ దిస్ ఈజ్ విష్ణు, ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ, presently working in IBM. Right? See how easy. కానీ ఏం చేయాలనుకుంటున్నాను, నాకు ఈ లైన్ ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ దీని కింద కావాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ లో పాసిబుల్ కాదు కదా, ఇట్లా కట్ చేసి ఇట్లా సెలెక్ట్ చేసి ఇట్లా సెలెక్ట్ చేసి చూడండి మనం కాపీ చేస్తాము, ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ పేస్ట్ అవుతుంది, కానీ ఇది డిలీట్ అవ్వదు, మనం వెళ్ళి డిలీట్ చేయాలి ఇట్లా. సో ఇది డిలీట్ చేయాలి ఇలాగా. కానీ టు ఓవర్కమ్ దట్ ఏంటంటే, కానీ ఇక్కడ మౌస్ పనిచేస్తుంది ఇక్కడ మనకి, కానీ మనకి రియల్ టైంలో మౌస్ కనబడదు కదా, ఎందుకంటే ఈ పర్టికులర్ స్క్రీన్ ఒకటి కనబడదు, దాంట్లో మౌస్ పనిచేయదు. ఓకే, సో ఆ టైంలో ఏం చేస్తాం, మనం ఎస్కేప్ అని కొట్టి ఎక్కడ కావాలంటే సపోజ్ ఇది తీసేసి దాని కింద పేస్ట్ చేయాలి, TD పేస్ట్, సరిపోయింది. అర్థమైందా? ఏమైనా క్వారీస్ ఉన్నాయా దీంట్లో? దీన్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలి, ఎవరు చెప్తారు, ఫస్ట్ ఎవరు చెప్తారు? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అక్కడ ఇన్సర్ట్ మోడ్ లో ఉన్న ఎస్కేప్ మోడ్ లో ఉన్న ఫస్ట్ మీరు చేయాల్సింది ఎస్కేపే. ఎస్కేప్ అని కొట్టగానే ఫస్ట్ మనకి అవుట్ సైడ్ వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు మనం : W సేవ్.
వద్దు నాకు ఏం సేవ్ చేయాలనుకోవట్లేదు, డిలీట్ చేయాలి, ఓన్లీ క్విట్ అవ్వాలి, నాకు ఏం సేవ్ వద్దు, నేను ఇప్పుడు చాలా చేసిన అదంతా వద్దు, నాకు ఓన్లీ క్విట్ అవ్వాలి డైరెక్ట్లీ, ఓన్లీ క్యూ, ఏం చేంజ్ చేయలేదు కాబట్టి అది ఓవర్ రైడ్ చేయమంటుంది ఒక్కొక్కసారి. చూడండి ఎక్స్క్లమేషన్ అని అదే అడుగుతుంది, అప్పుడు మనం ఖచ్చితంగా అది చెప్పినప్పుడు అది ఇవ్వాలి, కోలన్ క్యూ ఎక్స్క్లమేషన్ ఆర్ కోలన్ డబ్ల్యూక్యూ ఎక్స్క్లమేషన్, వాట్ ఎవర్ మీరు ఎట్లా అడిగితే అది ఎట్లా అడిగితే అట్లా. మీరు సేవ్ అండ్ ఎగ్జిట్. క్యూ అండ్ ఎక్స్క్లమేషన్ అంటే ఏంటంటే మ్యాండేటరీ, అంటే మీరు చెప్పింది ఖచ్చితంగా చేయండి అని. ఒక్కొక్కసారి అది ఒప్పుకోదు, అది ఒప్పుకోనప్పుడు మీరు అయినా సేవ్ చేయాలనుకుంటే మటుకు ఎక్స్క్లమేషన్ ఇస్తే అప్పుడు ఫోర్స్ఫుల్ చేస్తుంది అనమాట. ఇక్కడ క్యాట్ అని కొట్టి ఇప్పుడు బ్లాక్ క్యాట్ అని కొడితే చూడండి అన్నీ వచ్చేసాయి. దిస్ ఇస్ మై నేమ్, దిస్ ఇస్ హాయ్ విష్ణు, ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ, ప్రజెంట్ వర్కింగ్ ఇన్ ఏ. సో మనకి ఏది కావాలంటే అది డాటా దీంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు, ఎగ్జిట్ పైన కింద ఇలా అంటే అలా మోడిఫై చేయొచ్చు. సో ఈరోజు ఇది ఓకేనా? సో మీరు ఏం చేయండి అంటే క్రియేట్ ఏ ఫైల్, విమ్ చేయండి, దాంట్లో కొంచెం ఫైల్స్ యాడ్ చేయండి, డాటా డిలీట్ చేయండి, క్యాచ్ అంటే మీరు ప్రతిదీ ఎట్లా చేస్తారు, సపోజ్ విఐఎం బ్లాక్ హ్యాట్, సారీ ఫస్ట్ క్యాట్ అని కొట్టండి, క్యాట్ బ్లాక్ హ్యాట్, ఇది వచ్చిందా? తర్వాత విఐఎం బ్లాక్ హ్యాట్, దీంట్లో 5DD అని కొట్టి పిపి అని 2 పేస్ట్ చేసి ఎస్కేప్ కొట్టి డబ్ల్యూక్యూ, ఇప్పుడు క్యాట్ మళ్ళీ బ్లాక్ హ్యాట్, నాకు ఇక్కడ తెలిసిపోతుంది, ఈ పైన దానికి కింద దానికి డిఫరెన్స్ తెలిసిపోతుంది. మళ్ళీ క్యాట్, తర్వాత ఇక్కడ ఏం చేయండి మళ్ళీ విఐఎం బ్లాక్ హ్యాట్. ఇప్పుడు ఏం చేయండి, జస్ట్ ఇన్సర్ట్ అని క్లిక్ చేసి ఐఆమ్ యాడింగ్ ఏ న్యూ లైన్, ఐఎమ్ యాడింగ్ ఏ న్యూ లైన్ అని టైప్ చేసేసి ఇది డిలీట్ చేసేసి ఎస్కేప్ కొట్టి మళ్ళీ డబ్ల్యూకి కొడితే ఇక్కడ మళ్ళీ క్యాట్ చేసింది అనుకోండి బ్లాక్ హ్యాట్ అని, ఇక్కడ వచ్చింది చూడండి, ఐఎమ్ యాడింగ్ ఏ న్యూ లైన్, కానీ పైన దాంట్లో ఉండదు అది చూడండి. సో నాకు తెలిసిపోతుంది అనమాట మీరు వర్క్ చేసిందా లేదా, మీరు ఆ ప్రాసెస్ చేసిందా లేదా అనేది నాకు తెలిసిపోతుంది. సో అలా మీరు తయారు చేయండి. మీరు విఐఎం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మచ్ బెటర్. ఓకే, సో విఐఎం అనేది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు మొత్తం ఇప్పటివరకు అయితే ఈ టెర్మినల్ ఇలా మౌస్ ఇదంతా కనబడుతుంది కదా, మళ్ళీ నేను ఓన్లీ టెర్మినల్ మిషనే ఇన్స్టాల్ చేస్తాను, దాంట్లో మీకు ఓన్లీ పైన కింద వెళ్ళడము అది దీన్ని అది చేయడం అది చూపిస్తాను. ఇది ఏంటంటే ఇది ఓన్లీ మనకి ఇందులో మౌస్ ఇదంతా కనిపిస్తుంది కదా, టెర్మినల్ ఓపెన్ చేయడము, లేదు అంటే మనం సపోజ్ ఫైల్ స్ట్రక్చర్ ఓపెన్ చేయాలంటే ఫైల్ స్ట్రక్చర్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ గ్రాఫికల్ గా, ఇలా ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాం, ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాం, ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చి మనం ఎడిట్ చేయొచ్చు, మనం అంటే మనకు ఆప్షన్ ఉన్నది ఇక్కడ ఏం చేయొచ్చు, మనం బ్యాక్ స్లాష్ అని ఎంటర్ కొట్టి స్లాష్ అని ఎంటర్ కొడితే దీంట్లో ఫైల్స్ ఉంటాయి, మనం ఈటీసీలోకి పోవాలనుకుంటే ఈటీసీలోకి వెళ్తాం. సపోజ్ దీంట్లో ఈ ఫైల్ ని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాం, లెట్స్ సే హోస్ట్ నేమ్, ఇక్కడ హోస్ట్ నేమ్ ఉంది, హోస్ట్ నేమ్ యాక్చువల్లీ లోకల్ హోస్ట్ డాట్ అని ఉన్నది, దీన్ని మనం ఎడిట్ చేయాలి, ఇది మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాం ఏదైనా. సో లెట్స్ సే 117 డాట్, ఇది చూడండి ఇన్సర్ట్ అవ్వట్లేదు, 117.216.213.20 అనేది ఇచ్చి ట్యాబ్ ఇచ్చి దీని పేరేం www.phoenixglobal.com అని ఇచ్చిన. సో సేవ్ చేయాలంటే చూడండి సేవ్ చేయడానికి, ఎందుకంటే నాకు ఇది రీడ్ ఓన్లీ ఫైల్ అని చూపిస్తుంది, సో నాకు ఆథరైజేషన్ లేదు అందుకోసం చూపిస్తుంది, అది వేరే విషయం. సో వితౌట్ సేవింగ్, సో ఇలాంటి కొన్ని సేవ్ అవ్వవు, దానికి ఏంటంటే మనం ఫోర్స్ఫుల్ చేస్తాం. అప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి, సాహితీ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మీరు డాలర్లో ఉండి రూట్ ఫోల్డర్లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు, పర్మిషన్ డినై అని వస్తుంది, పర్మిషన్ డినై అని వచ్చిందంటే ఆ పర్మిషన్ మీద మీకు ఫోల్డర్స్లో అంటే పర్మిషన్ లేవు, అప్పుడు ఏం చేయాలి మీరు sudo -i లోకి వెళ్ళిన తర్వాత దాంట్లోకి వెళ్ళాలని ట్రై చేయండి, అప్పుడు వస్తుంది. ఓకే, రైట్. సో దట్స్ ఆల్ ఫర్ ది డే. మనము ఫర్దర్ ఇంకా సెషన్లో ఇంకా కొత్త కొత్తవి తెలుసుకుంటాం. ఓకే, ఏమైనా క్వరీ ఉన్నాయా సద్య? సార్ ఇందాక డిడి అన్నారు కదా, డిలీట్ కి కట్ కి సేమ్ కమాండ్ సార్? డిలీట్ అన్న కట్ అన్న ఒకటి. డిలీట్ అంటే మనం డిడి అని కొట్టేసి పీ చేస్తలేము, డిడి అంటే
డిడి అని పీ చేస్తే మనం కట్ పేస్ట్ అవుతుంది, డిడి అనగానే కట్ అయిపోతుంది అంతే, మనం ఇక పేస్ట్ చేయట్లేదు. ఓకే కట్ ఒకటి కట్కి డీడీ ప్రెస్ చేస్తే సరిపోతుంది కదా సార్? కట్ పేస్ట్ అంటే ఇప్పుడు డిడి అంటే యాక్చువల్లీ కట్ అయిపోతుంది, డిలీట్ ఓకే చేయడం అన్నా కానీ కట్ చేయడం అన్న ఒకటే కదా. మనం సపోజ్ ఓకే పేస్ట్ చేయాలనుకుంటే పేస్ట్ చేయండి, లేదు అంటే డిడి కొట్టేసి ఆపేసేయండి. ఓకే యా, గాట్ ఇట్. ఓకే దెన్ దట్స్ ఆల్ ఫర్ ది డే. రేపు కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. ఏమైనా డౌట్స్